హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజు అర్జెంట్ పని నుండి ఊరైతే వెళ్తున్నాను అనమాట. హడావిడిలో ఒక ట్రైన్ ఎక్కిపోయి ఇంకో ట్రైన్ అయితే ఎక్కేసాను. స్టేషన్ లో అయితే వెళ్ళిపోతున్నా కానీ మా ఊరు స్టేషన్ ఇంకా రావట్లేదు. కానీ ఈ జర్నీలో నాకు మంచి ఫ్రెండ్ అయితే పరిచయం అయ్యాడు అనమాట. ఇదిగోండి ఇతనే. మనోడి పేరు వచ్చేసి రాజేష్ కుమార్. బెంగళూరులో అయితే ఉంటాడంట. వాళ్ళ అన్నగారి పెళ్లి ఉందంటే బెంగళూరు టు బీహార్ అయితే వెళ్తున్నాడు ప్రెసెంట్. మనోడు బెంగళూరులో వచ్చేసి జేసీబీ అయితే తోలుతారంట. ఇంకా ట్రైన్ లో నార్త్ వాళ్ళ గురించి స్పెషల్ గా చెప్పేది ఉండింది. ఒక సీట్ దొరికింది, వెళ్ళి కూర్చుందాం అని లోపల ఇంకోటి వచ్చి కూర్చుని పోయి అంటారు. ట్రైన్ లో తెలుగుని చూస్తే వీళ్ళేదో దొంగని చూసినట్టు ట్రీట్ చేస్తారు. కానీ మనోడు చూడడానికి కొద్దిగా మంచిగున్నాడు. గించిలు ఏం వేయడంట. నాకు గేట్ పక్కన సీట్ కూడా ఇచ్చాడు కూర్చోమని. జర్నీ లేట్ అయిందని నేను అనవసరంగా బాధ అయితే పడ్డాను. కానీ మనోడు పరిచయం వల్ల మాటలు మా ఊరు కూడా వచ్చేసింది. ఇంకా మనోడు గోదావరి చూడంగానే దండం పెట్టుకుని కాయిన్ అయితే విసిరేశాడు. ఇంకా మన నది లోపల చూసుకుంటే కొంతమంది పిల్లలు ఇరుక్కుపోయి ఉన్నారు. సహాయం కోసం చేతులు అయితే ఊపుతున్నారు. నా జర్నీ 2 గంటలు లేట్ అయిందని నేను అనుకుంటే మనోడి జర్నీ వచ్చేసి 2 రోజులు అంట. ఈ 2 రోజులు నో ఫుడ్, ఓన్లీ జ్యూస్లు వాటర్లు తాగి బతికేస్తారంట. ఇంకా స్టేషన్ రంగాలే మనోడికి వాటర్ బాటిల్ అయితే గిఫ్ట్ ఇచ్చేసి నేను బయటికి తెచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా తుప్పు.